ఐఎస్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఓబులవారిపల్లి ఎక్కడో ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య డిస్టిక్ ఓబులవారిపల్లి మండలం ఓబులవారిపల్లి పంచాయతీ అన్నీ ఓబులవారిపల్లి. అక్కడి నుంచి ప్రజెంట్ 752D నేషనల్ హైవే ఈ ఊరు దగ్గర. ఎన్నెన్నో రాష్ట్రాలు ఎన్నెన్నో ప్రదేశాలన్నీ చూసుకుంటూ ట్రావెలింగ్ చేస్తున్నాను. అనుకునే వాళ్ళు చాలా విధాలుగా అనుకుంటూ ఉన్నారు. ఇంటి పక్కన వాళ్ళు సైక్లింగ్ చేసే వాళ్ళకేమి డబ్బులు దండిగా కట్టలు వచ్చేస్తూ ఉంటాయి అని మాట్లాడే వాళ్ళు కొందరు. ఇంకా బంధువుల్లో అయితే ఏం వాడికి ఇంట్లో పెట్టేదానికి తిండి మీకు ఎక్కువ అయిపోయిందా, వాడిని చూసుకోలేకపోయినారా, అలా ఇంటి నుంచి పంపించేసేకంటే చెప్పేది లేదా అంటూ ఎవరెవరో నానా రకాలుగా మాట్లాడుకునే వాళ్ళే. కానీ వాళ్ళకేం తెలుసు, ఇట్ట నేను ఇంటిని వదిలేసి రాలేదు, చాలా ప్రదేశాలు చూసేదానికి నా బాధ్యతగా ఇంటి బాధ్యత ఉంది. కొన్ని రోజులు ఇలా ట్రావెల్ చేస్తూ చాలా ప్రదేశాలు చూద్దాము అని చెప్పి వస్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడి నుంచి ఉజ్జయిన్ 26 కిలోమీటర్లు ఉంది, వెళ్ళిపోతాను. ఉజ్జయినే కాదు, ఎక్కడెక్కడ చూసామో భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్ ఓకా, ఇక ఇండియా పాకిస్తాన్ బార్డర్ చూసాము, లదాఖ్ ఎవరికైనా డ్రీమ్ ప్లేస్ అలాంటిది లదాఖ్ చూసాము, ద్వారకా, సోమనాథ్ టెంపుల్, నిష్కలంక మహాదేవ్, ఇట్లా ఒక్కటి ఏంటి చాలా ప్రదేశాలే చూస్తున్నాం కదా వితౌట్ పొల్యూషన్గా. నా జీవితంలో చూడని కొండలను అయితే చూశాను. కొండలు కాదు అవి, నిజంగా ఒక మహా అద్భుతాలు. ఎన్నెన్నో జలపాతాలు, ఎన్నెన్నో సుందరమైన ప్రదేశాలు, కొండలుండే ప్రాంతాలుగా చూశాను, పొల్యూషన్ లేని ప్రదేశాలుగా చూశాను. అలా ఎన్నెన్నో ప్రదేశాలు చూస్తూ ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉన్నాం మేము. ఇది జీవితంలో గుర్తుండిపోయే ఒక గొప్ప జ్ఞాపకమే చాలు. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ఈ జ్ఞాపకాలు తలుచుకుంటే అవి కష్టంగానే అనిపించవు. అట్టే ట్రావెల్ చేస్తున్నాం మేము, మా జీవితంలో గుర్తుంటుందని. ఇంకొందరు ఫాలోవర్స్ ఉంటేనే ట్రావెల్ చేస్తారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కొందరు సపోర్ట్ లేకపోయినా ఎందుకు చేస్తున్నావు నువ్వు ట్రావెలింగ్ అని అడిగేవాళ్ళు. ఆ క్వశ్చన్లన్నిటికీ ఒకటే సమాధానం, నేను నా దేశాన్ని మేమిద్దరం కలిసి చూడాలనుకున్నాం, చూస్తున్నాం, అంతే. అదే అన్ని క్వశ్చన్స్కి సమాధానం.